హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారా? సండే మంచిగా ఎంజాయ్ చేశారా? నేనైతే కొద్దిగా ఎంజాయ్ చేయలేదు, కొద్దిగా బాగలేదు నాకు. సో అందుకే ఈ వీడియో లేట్గా వస్తుంది, ఏమనుకోకండి, ఓకేనా? ఇంకా ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, ఎపిసోడ్ చూసేశారు కదా. నేను ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ మనకి కేటీ ఉన్న ఎపిసోడ్ టీఆర్పీ రేట్ ఎక్కువ రావాలని చెప్పేసి నేను ఆ రోజు అప్లోడ్ చేయలేదు. అందరు టీవీలో హాట్‌స్టార్ యాప్లో చూడాలి కదా, సో అందుకోసమని ఇది నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ లేట్ అయిపోయింది, సారీ, ఏమనుకోకండి. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే, ఇంకా ఇది ఎపిసోడ్ 5 కదా. ఇంకా ఈ ఎపిసోడ్ 5లో ఇంకా నార్మల్గా తెలిసింది, ఇంకా అందరూ ఎంట్రీ ఇస్తారు. ఫస్ట్ ప్రదీప్ డాన్స్తో ఎంట్రీ ఇస్తాడు, తర్వాత జడ్జెస్ అందరూ వస్తారు డాన్స్ చేస్తూ. ఇంకా తర్వాత కుక్స్ అందరూ 1 by 1 వస్తుంటారు. ఇంకా బ్లాక్ బస్టర్ సాంగ్కి డాన్స్ చేస్తూ ఇంకా అందరూ ఎంట్రీ ఇస్తారనమాట. ఇంకా మన కళ్యాణ్ అండ్ తనుజ అయితే చాలా సూపర్గా మంచిగా ఉంటారు. కళ్యాణ్ అయితే ఇంకా వైట్ షర్ట్లో, తనుజ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను పేల్ గ్రీన్ కలర్లో డ్రెస్లో ఉంటారని చెప్పేసి ఎపిసోడ్లో. ఇంకా చాలా క్యూట్గా ఉంటారు ఇద్దరు అయితే, చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. మంచిగా ఎంజాయ్ చేశాను ఈ ఎపిసోడ్ అయితే. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఈ ఎపిసోడ్. సారీ, ఏమనుకోకండి, నాకు కొద్దిగా అక్కడక్కడ ఏమన్నా వాయిస్ అలా అనిపిస్తే కొద్దిగా నాకు బాగలేదు, బట్ వీడియో మీకోసం అప్లోడ్ చేయాలని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా నాకు ఆయాసం వచ్చేస్తుంది కొద్దిగా మాట్లాడేటప్పుడు, ఏమన్నా మధ్యలో డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఏమనుకోకండి, సారీ, ఓకేనా? బట్ మీకోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా కుక్స్ అందరూ ఎంట్రీ ఇస్తారు కదా. ఇంకా ఎంట్రీ ఇచ్చాక ప్రదీప్ ఇంకా తెలిసిందే కదా మనకి, ఇంకా కామెడీ చేస్తూ ఉంటారు అక్కడ. ఇంకా తర్వాత ఇంకా పేరింగ్ టాస్క్ ఉంటుంది కదా, అంటే జాతరత్నాలతో. ఇంకా 1 by 1 ఇంకా వచ్చి 5 నెంబర్స్ దగ్గర అంటే ఒక బోర్డులో 5 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 5 మెంబర్స్ కదా సాటర్డే ఎపిసోడ్లో. ఆ 1 నెంబర్గా ఒక క్యాసెట్ ఉంటుంది. ఆ క్యాసెట్ మనం వెళ్ళి కుక్స్ వెళ్ళి నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర క్యాసెట్ దగ్గర ఒక సాంగ్ ప్లే చేస్తారు. ఆ సాంగ్ తగ్గట్టు జాతరత్నం వాళ్ళ క్యారెక్టర్ వేసుంటారు, వాళ్ళు వస్తారనమాట పేరుగా. అంటే బ్లాక్ బస్టర్ క్యారెక్టర్ చేసింటారు కదా, ఏఎన్ఆర్ గారు, శ్రీదేవి గారు, అలా వాళ్ళ వేషాల్లో వస్తారనమాట. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ఇంకా ఎవరికి వస్తారని చెప్తే, ఇంకా తనుజాకి అవినాష్ వస్తారు, నిఖిల్కి రోహిణి, అండ్ పల్లవికి మణికంఠ, కళ్యాణ్కి దీపిక, అండ్ ఆశికాకి హేమంత్ వస్తారు. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కదా ఈ ఎపిసోడ్లో వీళ్ళు పేరప్ అని చెప్పేసి, కళ్యాణ్కి తనుజాకి. ఇంకా చాలా బాగుంటుంది పేరప్ అయితే. అక్కడ చాలా చాలా కామెడీ సీన్స్ మంచిగా జరుగుతుంటాయి, చాలా బాగా అనిపిస్తుంది, చాలా క్యూట్గా భలే ఉన్నింది అయితే. ఇంకా మన కళ్యాణ్ అండ్ ఏమంటారు దీపికాది వచ్చినప్పుడు చాలా ఆవిడ, అంటే దీపిక గురించి తెలుసు కదా, ఎప్పుడు ఆగుతూనే ఉంటుంది మన కళ్యాణ్కి. ఇంకా సినిమానే ఎపిసోడ్లో అయితే. ఇంకా పేరు టాస్క్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఇంకా రిటర్న్ ఇలా వచ్చేటప్పుడు తనుజ ఉండి ఇలా చూపిస్తుంది ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి. అక్కడ వితిన్ సెకండ్స్లో అయిపోతుంది, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇంకా ఎపిసోడ్ చూసాకైతే నిజంగా వావ్ అంటారు, అంత బాగుంటుంది ఎపిసోడ్. నిజంగా చెప్పాలంటే చూడని వాళ్ళకి చెప్తున్నా, చూసిన వాళ్ళు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ మీకోసం మళ్ళీ వీడియో చేశాను. ఇంకా తర్వాత ఇంకా అడ్వాంటేజ్ టాస్క్ ఉంటుంది కదా, అది తెలిసిందే కదా. అదేంటంటే మన కుక్స్ ఉంటారు కదా, వాళ్ళు వెనకాల ఒక బోర్డు పెడతారు, దాంట్లో ఏదో ఒక ఐటెం ఉంటుంది. అది చూసి జాతరత్నం కుక్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే కరెక్ట్ వర్డ్ చెప్పేంత వరకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, అంటే ఆ వర్డ్ని ఆపోజిట్గా చెప్పుకుంటూ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. దీంట్లో కళ్యాణ్ వాళ్ళు 3కి రైట్ చెప్పేసి ఇంకా టాస్క్ గెలుస్తారనమాట. దీపిక అయితే నిజంగా చాలా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బీరకాయని అంటే బార్కి వెళ్తారు కదా, ఏం చేస్తారు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ని కూడా మంచి భలే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చాలా చాలా క్యూట్ అనిపించింది. అంటే చాలా కామెడీగా భలేనింది అయితే అక్కడ. వాళ్ళ పేరైతే నిజంగా చాలా నచ్చింది నాకైతే. ఇంకా తనుజాకి 2 పాయింట్స్ వస్తాయి, ఆశికాకి 2 పాయింట్స్ వస్తాయి, నిఖిల్కి కూడా 2, అండ్ పల్లవికి 1 వస్తుంది అనమాట. ఇంకా కళ్యాణ్ గెలిచాడు కాబట్టి వంట చేసేటప్పుడు మిడిల్లో అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి.
ఇంకా వంట స్టార్ట్ చేస్తారు. ఇంకా జడ్జెస్ ఉండి 2 బ్లాక్ బస్టర్ ఇంగ్రీడియంట్స్తో స్పెషల్ వంట చేయాలని అంటారు. అప్పుడు తనుజ గీ రోస్ట్ పన్నీర్ విత్ చిట్టి పెసరెట్ అని చెప్తుంది, ఆ వంట చేస్తున్నా అని చెప్తుంది. కళ్యాణ్ నుండి కార్న్ ముంగల్ కిచిడి అని చెప్తాడు. ఇంకా ఈ ఐటమ్ చేస్తున్నామని ఇంకా అందరూ చెప్తారు. తర్వాత చెప్పాక మన ప్రదీప్ గురించి తెలిసిందే కదా, చేసేటప్పుడు ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వాల్సిందే కదా. ఇంకా ఆ ట్విస్ట్ ఏంటంటే ఇంకా కుక్స్ అందరికీ బ్లైండ్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేసుకుంటే జాతరత్నాలు వంట చేయాలి. కుక్స్ చెప్తుంటే ఈ ఐటమ్స్ తెచ్చి ఏం చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటారనమాట. చాలా ఫన్నీగా చాలా సూపర్గా ఉంటుంది అక్కడైతే. దీంట్లో కళ్యాణ్ దీపికాకి చాలా ఫుల్గా ఫన్నీ సీన్స్ అయితే చాలా ఉంటాయి. నవ్వి చచ్చిపోయాను నేనైతే నిజంగా చెప్పాలంటే. కానీ దీపిక అయితే కళ్యాణ్తో వాగి చాలా విసుగు తెప్పించేసింది పాపం నిజంగా చెప్పాలంటే కళ్యాణ్కి. ఇంకా తనుజాకి అవినాష్ కొద్దిగా బెటర్, మరీ అంతలా విసిగించలేదు. కానీ ఎపిసోడ్లో తనుజ నాకు ఎందుకు డల్గా ఉంది అనిపించింది, అది ఎందుకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీకు కూడా అలాగే అనిపించిందా? అంటే ఎందుకు చాలా కొద్దిగా డల్గా అనిపించింది అంతే. ఇంకా అడ్వాంటేజ్ టాస్క్ కళ్యాణ్ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇంకా ప్రదీప్ ఉండి వాళ్ళ కలర్ గంటలు తీసేసి వంట చేయమంటారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళంటే కాసేపటి తర్వాత ఇంకా వాళ్ళని కూడా కలర్ గంటలు తీసేసి వంట చేయమని చెప్తారు. ఇంకా మధ్యలో వంట చేసేటప్పుడు తనుజ ఉండి కళ్యాణ్ దగ్గరికి వచ్చి నాకు తావా ఉందా, అదే ప్యాన్ ఉంటుంది కదా అది ఉందా అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ ఉండి చిన్నగా నాకు కావాలి అని అంటాడు. సర్లే తీసుకుని వెళ్ళు అని అంటాడు. పక్కన ఉన్న ఇంకా దీపిక ఉండి మనకు కూడా తావా కావాలి కదా అని అంటుంది. అప్పుడు మీ ఫ్రెండ్ కాబట్టి ఏదైనా అడిగితే ఇచ్చేస్తావా అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ ఉండి ఇంకా తనుజాతో నువ్వు తీసుకువెళ్ళమ్మా అని అమ్మ అని ఎంత క్యూట్గా అంటాడు. నిజంగా చాలా బాగా అనిపించింది. అప్పుడు తనుజ అని దీపికతో కుక్నే చెప్తున్నాడు తీసుకువెళ్ళమ్మని, నీకెందుకు పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అని వాళ్ళ కామెడీగా ఉంటుంది. అప్పుడు ఇంకా మన దీపిక ఉండి ఈ డిష్ని అడుగుతుంది. తనది ఒకవేళ బాగా రాకపోతే ఇచ్చేస్తావా అని అంటుంది. కళ్యాణ్ నుండి వితిన్ సెకండ్లో ఆలోచించకుండా ఇచ్చేస్తా అని అంటాడు. ఎంత స్వీట్ అసలు, నిజంగా ఎంత బాగుంటుంది అసలు ఆ వర్డ్ అన్నప్పుడు. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. అంటే బాండ్ అంటే ఇలా ఉండాలిరా అని అనిపించింది. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ మూమెంట్ కోసమే ఎపిసోడ్ చూసేలా అనిపించింది. ఇంకా దీపిక ఉండి నిన్ను నమ్ముకొని ఉన్న జాతరత్నం పరిస్థితి ఏంటి అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ నుండి నవ్వుతాడు. ఇంకా మధ్యలో ప్రదీప్ వచ్చి కళ్యాణ్ నీకేమన్నా చెవులో బ్లడ్ వస్తుందా అని అంటాడు. అప్పుడు ఉండి అంటే దీపిక వాగుతూనే ఉంటుంది కదా, అందుకే నవ్వుతూ అంటే తను వాగుతూనే ఉంటుంది వాగుడికాయలాగా, అందుకే ప్రదీప్ వచ్చి అలా అంటాడు. నిజంగా ఎపిసోడ్ అయితే చాలా 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 కామెడీగా చాలా హ్యాపీగా బాగా నడిచింది. ఇంకా తర్వాత ఇంకా ఇంకా ప్రదీప్ ఉండి ఇంకా టైం అయిపోవచ్చింది అని చెప్తాడు. ఇంకా ఆ టైంలో తనుజ ఉండి కళ్యాణ్తో రే ఓకేనా రా అంటుంది. కళ్యాణ్ ఓకే అని హ్యాండ్తో ఇలా చూపిస్తాడు. పక్కన దీపిక ఉండి నేను ఉంటాను కదా ఎందుకు బాధ అని అంటుంది. అప్పుడు తనుజ ఉండి అదే నా బాధ, నువ్వు ఉన్నావనే నా బాధ, అందుకే అన్నిసార్లు అడుగుతున్నా అని అంటుంది. చాలా క్యూట్ అసలు, ఎంత బాగా ఎంత కేరింగ్. అంటే దీపిక అంటే తెలిసిన జాతరత్నాలు వస్తే కదా డిస్టర్బ్ చేస్తుంది, అంటే కళ్యాణ్ దానివల్ల ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా, ఇంకా దీపిక కొద్దిగా ఇలా చేస్తుంటుంది కదా, సో దానివల్ల ఇంకా ఏమన్నా సరిగ్గా వంట చేయలేదని చెప్పేసి ఎంత కేరింగ్గా ఎంత మంచిగా అడుగుతుంది. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కళ్యాణ్ నుండి అదేం లేదు అని అంటారు. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత 1 by 1 వచ్చి ఇంకా ఫుడ్ ప్రజెంట్ చేస్తారు కదా. ఇంకా ప్రెజెంటేషన్ చేసినప్పుడు నిజంగా నాకు ఎందుకు ఆ సండే ఎపిసోడ్ కంటే సాటర్డే ఎపిసోడ్లో స్కోర్ తక్కువ ఇస్తున్నారు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించిందా చెప్పండి. ఇంకా అందరిది కొద్దిగా బాగాలేదని అంటారు, కానీ వాళ్ళకి మార్క్స్ ఎందుకు ఎక్కువ ఇచ్చారో వీళ్ళకి ఎందుకు తక్కువ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా మన అందరికైతే ఇంకా ఏమంటారు మార్క్స్ అయితే ఇచ్చేస్తారు ఈ వీక్ది. మన కళ్యాణ్ తనుజాకి లీస్ట్ స్కోర్ వచ్చాయి, సేమ్ లాస్ట్ వీక్ ఎలాగో ఇంకా 4th and 5th ప్లేస్లో వచ్చాయి. ఇంకా లాస్ట్ వీక్ది ఈ వీక్ది కలిపి చూస్తే ఇంకా మన కళ్యాణ్ తనుజ 4th ప్లేస్లో
కళ్యాణ్ లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. కళ్యాణ్ అదే తనుజ 4th ప్లేస్కి వచ్చినప్పుడు అంటే ప్రదీప్ ఇలా టర్న్ చేస్తాడు కదా, ఆ టైంలో కళ్యాణ్ ఉండి అమ్మాయి తనుజ 5th ప్లేస్కి రాలేదు అనేలా ఫీల్ అయ్యాడు. మీరు ఎంతమంది అలా అనిపించింది చెప్పండి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొన్ని బంధాలకి కాంపిటీషన్ అనేది ఉండదు, అది వీళ్ళ ద్వారానే నిజంగా చెప్పాలంటే ఎంత ప్యూర్ ఫ్రెండ్షిప్ అండి వీళ్ళది. అసలు కాంపిటీషన్ లేకుండా ఎంత మంచిగా సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు ఇద్దరు, అంటే ఒకరు గెలిస్తే ఇంకొకరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కళ్యాణ్ గెలిస్తే తనుజ హ్యాపీగా ఫీల్ అవుతుంది, తనుజ గెలిస్తే కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎంత మంచి బ్యాండ్. ఇలాంటి వాళ్ళు నిజంగా మన లైఫ్లో ఉంటేనా అస్సలు మన లైఫ్ ఫుల్ హ్యాపీగా, ఒక సపోర్ట్గా, అంటే ఒక ఎంకరేజ్మెంట్లో ఎంత బాగుంటుందో చెప్పండి. ఇంకా కళ్యాణ్ అయితే ఇంకా 5th పొజిషన్లో ఉంటాడు. కొద్దిగా అక్కడ తనుజ కూడా కొద్దిగా ఫీల్ అవుతుంది. ఇంకేంటంటే ఇంకా ప్రదీప్ ఉండి ఇంకా లాస్ట్ వచ్చిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ సండే ఎపిసోడ్లో ఉన్న వాళ్ళతో పోటీ పడాలి. ఒకరు సేవ్ అవుతారు, ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటారు. బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వీక్ నో ఎలిమినేషన్. సో ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. బట్ మనకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో అయితే డోంట్ వరీ గాయ్స్, ఖచ్చితంగా మన కళ్యాణ్ తనుజ ఫుల్ కమ్బ్యాక్ ఇస్తున్నారు. అస్సలు టెన్షన్ తీసుకోకండి, ఓకేనా. ఈ స్టార్మా వాళ్ళు ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే నాకైతే అర్థం కాలేదు. ఎంత ఎడిటింగ్ లేపేశారో తెలుసా అసలు నిజంగా చెప్పాలంటే. అంటే ఇక్కడ చాలా సీన్స్ అంటే మనకి ఇక్కడ కళ్యాణ్ తనుజ ఉన్నవి చాలా సీన్స్ కట్ చేస్తారు. అంటే మీరు గమనించారో లేదో, తనుజ ఇక్కడ పన్నీరు తవా పైన అదే వెంచేటప్పుడు అప్పుడు చూపిస్తారు, తర్వాత డైరెక్ట్ ఇంకా ఏమంటారు మొత్తం అయిపోయేది చూపిస్తారు. అసలు ఎట్లా ఎడిట్ చేస్తారు అసలు నిజంగా చెప్పాలంటే. కనీసం చూపించాలి కదా వాళ్ళు చేసేది, కనీసము చాలా అంటే చాలా చేస్తారు. ఇంకోటి అంటే కళ్యాణ్ అట్లా బిగ్ బాస్లో చెప్తారు కదా తనుజాకి సారీ చెప్పే విధానం, అలా ఒక సీన్ ఉంటుంది. ఏదో సంథింగ్ దీపిక ఏదో సంథింగ్ అన్నప్పుడు అక్కడ కూడా చాలా కట్ చేస్తారు. అది కానీ అది ఎంతవరకు అది నిజంగా నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిసిన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కళ్యాణ్ తనుజాకి ఇలా సారీ చెప్తాడు చెవులు పట్టుకొని, అది వితిన్ సెకండ్స్లో అలా వచ్చి వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా ఎడిటింగ్లో తీసేస్తారు నిజంగా కనీసం ఓకే ఎడిటింగ్ చేయండి, కనీసం దాని కంటిన్యూషన్, కనీసం మనకు అర్థమయ్యేలా కొద్దిగా ఎడిటింగ్ చేయండి ప్లీజ్ స్టార్మా, ఓకేనా. మీకు కూడా అలాగే అనిపించిందా? నాకు అనిపించిన ఎడిటింగ్ సరిగ్గా చేయలేదు అసలు. చాలా అంటే అడ్డదిడ్డంగా చేసేస్తారు నిజంగా చెప్పాలంటే. చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది నాకైతే. అది కొద్దిగా ఎపిసోడ్ చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది, చాలా లేపేశారు. ఇంకా చాలామంది అనుకున్నారు కదా కళ్యాణ్ తనుజ మాట్లాడుకోవట్లేదని. ఈ ఎపిసోడ్ చూసి అర్థమైపోయింది ఎన్ని ఎడిటింగ్లు లేపేశారు. వాళ్ళిద్దరు ఎంత మంచిగా ఉన్నారు, ఎంత ఫ్రెండ్షిప్కి వాల్యూస్, ఎంత ప్యూర్గా, ఎంత మంచిగా జెన్యున్గా ఉన్నారు, మీకు అర్థమవుతుంది కదా. అంటే వాళ్ళిద్దరు ఒక కాంపిటీషన్లో ఉన్నారని మర్చిపోయి సేమ్ బిగ్ బాస్లో ఎలాగో ఉన్నారో, టాప్లో ఉన్నప్పుడుగా ఎంత మంచిగా జెన్యున్గా సపోర్ట్ చేసుకున్నారో. అంటే ఒకరు ఓడిపోవాలని కాకుండా, అంటే ఇద్దరు గెలవాలి, ఒకరికి కళ్యాణ్ గెలవాలని తనుజ గెలవాలని కళ్యాణ్, ఇక్కడికి సేమ్ అలాగే సమ్ బాండ్స్ గో బియాండ్ కాంపిటీషన్ అని చెప్పాడు కదా కళ్యాణ. కొన్ని బంధాలకి కాంపిటీషన్ అనేది ఉండదు అని చెప్పాడు కదా. నిజంగా ఎంత మంచిగా చెప్పాడు. సేమ్ బిగ్ బాస్లో ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అంత మంచిగా, అంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ, ఒకరిపైన అంత రెస్పెక్ట్ ఇస్తూ, నిజంగా చెప్పాలంటే ఒకరికి మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు, ఒకరి వంట బాగాలేదని చెప్పినప్పుడు ఇంకొకరు అలాగే ఫీల్ అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎంత బాధగా అనిపించింది నాకైతే. అంటే ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది నిజంగా. అలాంటి కళ్యాణ్ తనుజ మన లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే. అలాంటి వాళ్ళు పరిచయం అవ్వాలి అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఏదో ఒక రోజు కలవాలి నిజంగా చెప్పాలంటే. ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఎక్కడ చూడలేదు, అసలు ఎక్కడ వినలేదు నిజంగా చెప్పాలంటే. ఏ బిగ్ బాస్ సీజన్లో అయినా, ఏ దేంట్లో అయినా కానీ ఇలాంటి ట్రూ ఫ్రెండ్షిప్ని నేను ఎక్కడా చూడలేదు. ఈ స్టార్మా వాళ్ళు ఎడిటర్ ఎవరో కానీ ఎడిటింగ్ చేయకపోయింటే ఇంకా చాలా క్యూట్ మూమెంట్స్ చాలా మంచిగా ఉండేవి. బట్ చాలా వరకు డిలీట్ చేశారు. ఎందుకు సీన్స్ అంటే ఓకే డిలీట్ చేయడం ఓకే, కనీసం దానికి కంటిన్యూషన్ అనేది పెడితే మనకు అర్థమయ్యేలా ఉండేది కదా. మీకు ఎవరికైనా అర్థమైంటే కొద్దిగా ఆ సీన్స్ అనేవి నా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఓకేనా. మర్చిపోకుండా చేయండి. ఇంకొకటి ఏంటంటే
ఇలాంటి కళ్యాణ్ తనుజ మన లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు అంత జెన్యున్గా ఉండేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టం చేసుకున్నాను నేనైతే వీళ్ళకి ఫ్యాన్ అయినందుకు. అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నందుకు నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. వీళ్ళ బాండ్ మధ్యలో పోటీ అనేది లేదు. వీళ్ళిద్దరూ ఒకవేళ వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా ఇంకొకరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ గెలిచిన దానికంటే. చూసారు కదా ఆల్రెడీ బిగ్ బాస్లో ఎలా ఉన్నారు, సేమ్ అలాగే మీరైతే ఫ్యామిలీ, మీరైతే నో టెన్షన్. వాళ్ళిద్దరు చాలా 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 హ్యాపీగా ఉన్నారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు ఇంకా ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఇంకా బాండ్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. బెస్ట్ బడ్డీస్ ఫర్ ఎవర్ అంతే. ఇంకొకటి కళ్యాణ్ అయితే తనుజ ఏమడిగినా ఇచ్చేస్తాడు అనేలా ఉంది. నిజంగా చెప్పాలంటే సేమ్ తనుజ కూడా అంతే. కళ్యాణ్ ఏమడిగినా ఇచ్చేస్తుంది. బిగ్ బాస్లో చూస్తారు కదా ఒకటి సీన్ ఉంటుంది కదా, అంటే తనుజ ఒకటి లెగ్ పీస్ కావాలన్నప్పుడు కళ్యాణ్ నుండి రీతు ఇంకెవరు అడిగినా నేను ఇవ్వను, నాకు కావాలన్నాడు కదా. కానీ తనుజ వచ్చి అడిగేలోపు నువ్వు తీసేసుకో అని చెప్పేశాడు. ఎంత ఈజీగా చెప్పేశారు తెలుసా. అది బాండ్ అంటే. ఎవరి లైఫ్లో అయినా ఫ్రెండ్షిప్ మధ్యలో ఇంత స్ట్రాంగ్ బాండ్ ఉండాలి. అది మీ యొక్క ఫ్రెండ్స్ అంటే మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఇద్దరి మధ్యలో కూడా అలాగే ఉండాలి. అది ఎవరి లైఫ్లో అయినా ఇంత జెన్యున్గా ఇంత ప్యూర్గా ఉంటేనే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కాంపిటీషన్ అనేది ఉండకూడదు. అంటే ఇంత బాండ్ మధ్యలో నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ కొద్దిగా బాధ అనిపించింది ఆ ఎడిటర్ గార్డ్ వల్ల. ఏం చేయలేము. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు కళ్యాణ్ తనుజ టాప్ 1 టాప్ 2లో ఉన్నారని చెప్పారు కదా, ఎందుకు అబద్ధం చెప్పారని చెప్పేసి. నేను చెప్పింది ఈ వీక్ గురించి కాదండి, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ గురించి. ఈ వీక్లో అయితే వాళ్ళు 4th and 5th ప్లేస్లో ఉన్నా నాకు కూడా తెలుసు. బట్ నేను ఈ వీక్ గురించి అప్డేట్ ఇవ్వలేదు. నేను నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ గురించి అప్డేట్ ఇచ్చాను. డోంట్ వరీ, నేనైతే కరెక్ట్ అప్డేట్ ఇచ్చాను. మీ ప్రీవియస్ చూసినట్టు అయితే ఖచ్చితంగా అన్ని కరెక్ట్ అప్డేట్స్ ఇస్తాను. ఇంకా కొన్ని మంచి అప్డేట్స్తో ఇంకొక వీడియోలో వస్తాను. వెయిట్ చేయండి ఆ వీడియో కోసం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని మంచి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతలోపు ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.